సార్ ఇది మూర్ఖుడు కాదన్నారు కదా. అవును సార్. తెలిసి చేసే మూర్ఖత్వం ఉంటది. అవును సార్. తెలియక చేసే మూర్ఖత్వం ఉంటుంది. అవును సార్. చెప్పినా వినని మూర్ఖుడు ఉంటాడు. కరెక్ట్ సార్, కరెక్ట్. ఇది ఏ టైప్ ఆఫ్ మూర్ఖత్వం? కోపంలో చేస్తాం చూడండి సార్, కోపంతో మూర్ఖుడిగా మాట్లాడతాం చూడండి సార్, ఆ మూర్ఖత్వం సార్. ఒక ద్వేషంతో మూర్ఖంగా చేస్తాం చూడండి సార్, ఆ మూర్ఖత్వం సార్ ఇది. ఓకే, అంటే పల్లెటూరులో సార్ ఎక్కువ ఆడు మూర్ఖుడు నాడికి ఏం చెప్పినా వినడా అనే వింటూ ఉంటాం. కరెక్ట్ సార్, కరెక్ట్ సార్. ఆ టైప్ ఆఫ్ మూర్ఖత్వం. ఆ టైప్ ఆఫ్ ఊరికి ఒకరు ఉంటారు చూడండి సార్, అందరూ రివర్స్ లో మాట్లాడుతుంటాడు చూడండి సార్, ఆ క్యారెక్టర్ సార్ ఇది. నరేష్ గారు, చెప్పండి సార్. నరేష్ గారు ఏదో చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి. మీ మీ లాంగ్వేజ్ లో చెప్పాలంటే ఎందుకోసం చూడాలి, దేనికోసం చూడాలి, ప్రతి ఎవరిగా చెప్పండి. ఎందుకోసం చూడాలంటేనండి, ఇది ప్రతి ఒక్కడు చూసుకుంటే కనెక్ట్ అవుతారండి. ప్రతి ఒక్కడు బచ్చలమల్లే లైఫ్ లో. ఎందుకంటే ఏదో ఒక మిస్టేక్లు చేసి సరిదిద్దుకోలేని మిస్టేక్ చేసి దాని తర్వాత అది చేస్తుంటే బాగుంటుందని ప్రతి ఒక్కడు చాలా డిపెండ్ అయి ఉంటాడండి. కానీ క్యారెక్టర్ అలా కాదు. సో మీరు ఏమనుకుంటారంటే రేపు అంటే జనరల్ గా అంటాం కదండి, ఆడు మనిషి కాదు మూర్ఖుడు అంటారు కదండి. అది మారిపోద్ది. ఈ సినిమా చూసిన తర్వాత ఆడు మనిషి కాదు బచ్చలమల్లి అంటారు. అలా మారుతుంటది అండి. అదే చెప్తున్నాను, అసలు ఎమోషన్ అండి. ప్రతి ఒక్కడికి కనెక్ట్ అయ్యి కదా, ప్రతి కుర్రోడికి లేకపోతే ప్రతి మీకు తెలిసిన వాడు కథలా ఉంటుంది. చూసుకుంటే ఎవరు మా ఊర్లో ఇటు ఉన్నాడు కదా, లేటు కుర్రోడు ఒకటి ఉన్నాడు కదా, ఇలాగ అయిపోయాడు కదా, ఇలా ఉన్నాడు కదా లైఫ్ లో అనుకుంటారు. పని బాట లేకుండా తిరిగేసి గోడల మీద కూర్చొని అమ్మాయిలు వెళ్ళి వచ్చి అమ్మాయిలు వాళ్ళతో మీద రాయేసేసి వాళ్ళకి వెళ్ళి ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా. ప్రతి ఒక్కటి అంటే అవసరం ఉన్నా లేకపోయినా గొడవ పడిపోయే క్యారెక్టర్లు ఉంటారు కదండి, అలాంటి క్యారెక్టర్ ఇతను. సో ఇది కొంచెం అంటే మనం సొసైటీలో చాలా తరచూ చూసి కదా క్యారెక్టర్. సో దాన్ని కొంచెం మూర్ఖత్వం బార్డర్ దాటేస్తే మీ లైఫ్ లో ఎలాగైపోతాయని చెప్పడానికి కోసం తీసిన కదండి. సో అది అంతకు చూడాలి. నరేష్ గారు, సుబ్బు గారు, శంకరాభరణ దగ్గర నుంచి సార్ చూసుకుంటే సార్ అన్నవరంలో తీసిన సినిమా హిట్ అవ్వకుండా ఉండలేదు. అన్నవరంలో షూట్ చేయడం అంటే అది సెంటిమెంట్. అవును సార్, అవును. అన్నవరంలో తీసిన ప్రతి ఒక్క సీన్ తీసిన సినిమా అయినా హిట్. కరెక్ట్ సార్. సో అది అదే చరిత్ర మీ సినిమా కంటిన్యూ చేస్తున్నా అనుకుంటున్నాను. టీజర్ చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నరేష్ గారు చెప్పండి. సురేష్ గారు నమస్కారం అండి. చెప్పండి. నమస్కారం అండి. మీ నలుగు మంచం బాగుందా, కంఫర్టబుల్ గా ఉందా? ఏదండి నలుగు మంచం బాగుందా, కంఫర్టబుల్ గా ఉందా అంటే తిరిగిపోయింది. వచ్చాడు మీరు కూడా సాయంత్రం కూర్చుందాం. సరే, ఎప్పుడైనా మీ కెరీర్ లో అంటే నాన్నగారు చిన్నప్పుడు విలేజ్ లో ఉండి నలుగు మంచం మీద పడుకుని ఆయన పెరిగారు నాకు తెలిసి. సో అలా ఎప్పుడైనా నలుగు మంచం మీద కూర్చోవడం జరిగింది? ఇదే ఫస్ట్ టైమా? ఎప్పుడు చాలా సార్లు అయిందండి. చాలా సార్లు సినిమాలు కూడా చేసాం. గమ్య సినిమాలో మొత్తం క్యారెక్టర్ ఇక్కడ పడుకుని ఉంటాడు కదండి. సో అలవాటు ఉన్నాయండి. మరీ నేను అంత బాగుంది నవ్వు నుంచి పూనేం కాదులేండి. అది ఎరగొట్టారు, నలుగు మంచం ఎరగొట్టారు మాట. అయితే అంటే మన హైట్ కి సరిపో. సరే నేను చెప్పి పడుకుంటాను. అసలు 60 సినిమాలు పైగా మీరు చేశారు. 60 సినిమాలు పైగా చాలా సినిమాలు చేశారు. అయితే ఎన్నో క్యారెక్టర్ చేశారు. కానీ 3 సంవత్సరాల క్రితం ఏ డేట్ మీకు కథ చెప్పారు గుర్తు పెట్టుకుని మరి ఆ డేట్ కూడా మెన్షన్ చేస్తూ ఆ రోజు ఉన్న కథ ఇది అంత గొప్ప కథ అని అలా చెప్పడం అనేది నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది ఇన్ని సినిమాలు చేసిన తర్వాత. సో మీ రియల్ లైఫ్ లో ఇలాగ ఎన్నో సరిదిద్దుకోని తప్పులు, ఇందాక ఎమోషనల్ గా డైరెక్ట్ గా చాలా అద్భుతంగా మాట్లాడారు. అది రియల్ గా జరిగింది. అది మీ రియల్ లైఫ్ లో సరిదిద్దుకోని తప్పు మీరు ఎప్పుడు ఏమైనా చేశారా? అలా ఎప్పుడైనా మీరు బాధపడే సంఘటన ఏదైనా ఉందా? చాలా ఉన్నాయండి. చాలా సందర్భాల్లో అంటే ఎప్పుడు కొన్ని నిర్ణయాలు సరిగ్గా తీసుకోకపోవటం వల్ల చేసిన సినిమాలు ఉన్నాయండి. అది చేసి ఉండకపోతే నా కెరీర్ ఇంకొక రకంగా ఉండేది అనుకున్న ఇది కూడా ఉన్నాయి. అండ్ డెఫినెట్ గా చాలా ఉన్నాయి. అండ్ ఒకటి ఏంటంటే చాలాసార్లు చెప్పాను నేను, మా ఫాదర్ ఆ రోజు హాస్పిటల్లో ఉన్నారు. ఆ రోజు నాకేంటంటే దాదాపు 56 మంది ఆర్టిస్టులు షూటింగ్ చేయాల్సి వచ్చింది. ఆ ఒక్కరోజు షూటింగ్ వెళ్ళకపోతే బాగుండేది అనిపించింది. ఇప్పటికీ అది రిగ్రెట్ ఉంటుంది. అమృత, ఈ సంవత్సరం హనుమాన్ జనవరిలో హనుమాన్ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టారు. అలాగే ఇప్పుడు క్రిస్మస్ ఇయర్ ఎండింగ్ అవుతుంది. సో మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నారు ఈ సినిమాతో. అవును, నాకు చాలా హ్యాపీగా ఉంది. ఆబ్వియస్లీ స్టార్ట్ చేసినప్పుడు హనుమాన్ తో స్టార్ట్ చేస్తున్నాను. ఇప్పుడు ఎండింగ్ లో బచ్చలమల్లి అని ఒక మంచి సినిమా మళ్ళీ ఒక పెద్ద హిట్ అవ్వాలని నేను కోరుకుంటాను. సోలో బ్రతికే సో బెటర్ వచ్చి 3 సంవత్సరాలు అయిపోయింది. ఆ సినిమా మంచి హిట్ అయింది. కరోనా టైంలో కూడా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. ఎందుకు ఇన్ని సంవత్సరాలు మీరు గ్యాప్ తీసుకున్నారు? అంటే ఫస్ట్ అయితే 1 year అంతా మా మదర్ డిప్రెషన్ సార్. ఆ డిప్రెషన్ లోనే ఉన్నాను. తర్వాత మన డైరెక్టర్ మారుతి గారు, రాజాసాబ్ డైరెక్టర్ మారుతి గారు, ఆయన వల్ల నేను డిప్రెషన్ నుంచి బయటకు వచ్చాను సార్. ఆయనతో 1 year ట్రావెల్ పెట్టి మళ్ళీ నేను మనిషి అవడానికి
2 years పట్టింది సార్. కథ రాయడానికి 1 year పట్టింది సార్. తర్వాత అంటే లైన్ గా అప్పుడు చెప్పింది ఆ టైంలోనే చెప్పాను సార్, సార్ కూడా ఒక ఫుల్ పేజ్ గా కథ అయిన తర్వాత. సో వర్త్ వెయిటింగ్ సార్. నాకు ఇదేదో 3 years వేస్ట్ అయింది అనుకోవట్లేదు, కానీ నేను మనిషిగా మళ్ళీ మారడానికి, మనిషి అవడానికి రేజ్ అయింది సార్ 3 years. ప్లస్ ఇంత కాన్ఫిడెంట్ గా మీ ముందు రావడానికి కూడా, అంటే ప్రెస్ మీట్లు లేకపోతే ఏదైనా లాంచ్లు అంటే ఎక్కడో చిన్న తడబాటు ఉంటుంది సార్, ఏం ధైర్యంగా ఫేస్ చేయలేం కంటెంట్ కాకపోతే. కానీ ఇంత కాన్ఫిడెంట్ గా మిమ్మల్ని ఫేస్ చేయడానికి 3 years పట్టడం నాకు హ్యాపీగా అనిపించింది సార్. ప్రసాద్ బెహ్రా ప్రొడ్యూసర్ గారు అంటే ఇందాక స్పీచ్ లో ఎవరు వచ్చినా తగ్గేదే లే అంటున్నారు. ఇప్పుడు పుష్ప 2 తర్వాత 2 వారాలకు సినిమా వస్తుంది. అవునండి. వాళ్ళు చూస్తే ఒక 600-700 లాగేటట్టుంది టికెట్ ప్రైస్ ఎక్కువ పెట్టి. 2 వారాల తర్వాత అంటే ఆడియన్స్ అందరూ అప్పటికే గట్టిగా స్పెండ్ చేసి ఉంటారు. 2 వారాల్లోనే మీకు మళ్ళా ఒక 200-300 తీసుకోవడం అంత ఈజీ అంటారా, కష్టం అంటారు? ఇవాళ సినిమాలు చూస్తుంది అంతా యంగే కదండి. ఇవాళ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, వినండి. ఇవాళ సినిమా చూస్తున్నంతా యంగ్ పీపులే కదా సార్. వాళ్ళందరూ పుష్ప ఉదయం 7 గంటలకు చూడకపోతే చచ్చిపోతారు. వాళ్ళు ఏం చూసేస్తారు. మాకు 15 రోజులు గ్యాప్ ఉంది. మొన్నే దీపావళికి 3 సినిమాలు వచ్చినాయి. నైజాం ఒక సినిమా 8 కోట్లు చేసింది, ఒక సినిమా 10 కోట్లు చేసింది, ఇంకో సినిమా 5 కోట్లు చేసింది. మంచి సినిమా తీస్తే 3 సినిమాల నిజంగా మన తెలుగు ఆడియన్స్ హిట్ చేస్తారు. అది ఎవరు గ్యాప్ వస్తున్నాం. డెఫినెట్ గా పుష్పాన్ని చూస్తారు, బట్టలు మళ్ళీ చూస్తారు. రవి గారు, హీరోలకి టెక్నీషియన్లకి కథ బార్లో చెప్పారు, థియేటర్ కళ్ళ కాంపౌండ్లు అయిపోతాయా? కన్నీళ్ళ కాంపౌండ్ అవుతాయి సార్, కన్నీళ్ళ కాంపౌండ్ అవుతాయి. డెఫినెట్ గా కన్నీళ్ళతోటే అండ్ వస్తారు సార్. సో కళ్ళు కాంపౌండ్ అవ్వదు సార్, కన్నీళ్ళ కాంపౌండ్ అవుతుంది. నిజంగానే బార్లో చెప్పారా లేదంటే? అలా సార్ ఎందుకు చెప్తారు సార్? బాగా కబుర్లు చెప్తాం సార్, కథలు ఎక్కడ చెప్తాం. ప్రొడ్యూసర్ సార్, ఇండస్ట్రీలో పెద్ద వాళ్ళందరూ ఏమంటారంటే తీస్తే చిన్న సినిమా తీయాలి, లేదంటే పెద్ద స్టార్లతో సినిమా తీయాలి, మిడిల్ రేంజ్ సినిమాలు ఆడవు, వాళ్ళకి చాలా రిస్క్లు ఉంటాయని చెప్తుంటారు. కానీ మీరు మిడిల్ రేంజ్ సినిమాలు తీసి హిట్లు కొట్టారు మీరు. అవునండి. ఆ సీక్రెట్ ఏంటి సార్? కథలే సార్. బచ్చల మల్లి అనేది ఒక డిఫరెంట్ కథ. ఒక చిన్న తెలుగు మాస్టర్ వెళ్ళి ఒక సొసైటీని ఎలా చూసుకుని ఒక హానెస్ట్ కథ చెప్పాం. సామజర్గం అనేది ఒక కొత్త పాయింట్ తో ఎంటర్టైన్మెంట్. భైరవకోన్ అనేది ఊరంతా దెయ్యాలు, ఒక మనిషి వెళ్తే ఏంటనేది ఇంటర్వ్యూలు, అలా కొత్త కథ. ఇది మళ్ళా ఒక కొత్త కథ. ప్రతి ఒక్క ఇంట్లో నేను చెప్పలేను కానీ ప్రతి ఒక్క లైన్ లో బచ్చల మల్లి కంపల్సరీగా ఉంటాడు. ప్రతి ఒక్క ఇంట్లో వాళ్ళు ఎమోషన్ చూస్తారు, ఏడుస్తారు, నవ్వుతారు. ఇలా ఉండకూడదు అనుకుంటారు. ప్రతి ఒక్కళ్ళు ఓన్ చేసుకునే కదే బచ్చల మల్లి. నరేష్ గారు హాయ్ అండి. ఈ క్యారెక్టర్ చాలా టిపికల్ క్యారెక్టర్, ఇది చాలా డిఫరెంట్ క్యారెక్టర్. ఆయన చూసి రాసుకున్న క్యారెక్టర్ అండ్ ఒరిజినల్ గా కూడా మచ్చలపల్లి ఉన్నాడు. అవునండి, కలిసాను నేను. మీరు కలిసారు కూడా. సో ఈ క్యారెక్టర్ లోకి వెళ్ళడానికి కానీ ఇది లోపలికి వెళ్ళడానికి టైం పట్టిందా మీకు, లేదంటే అతన్ని స్టడీ చేశాక కొంచెం బిహేవియర్ ఇంపార్టెంట్ కదా ఈ క్యారెక్టర్ కి? లేదు, అంటే నేను అతను బచ్చల మల్లి అన్న ఒక కరెక్టర్ ఉందని తెలుసు, దాన్ని ఇన్స్పిరేషన్ తీసుకుని అతను చేసిన అంటే ఇన్స్టెన్స్ ఏంటి లైఫ్ లో అతను చేసుకున్న ఎన్ని నన్ను ఒక కథగా చెప్పారంటే. సో నేను అనుకున్నప్పుడు ఆయన ఏమనుకున్నారంటే నాకు ఇలా కావాలంటే ఇలా బాడీ లాంగ్వేజ్ ఉండాలి, ఇలా ఉండాలి, నాకు లూజ్ బాడీ లాంగ్వేజ్ ఉండాలి, ఈ సినిమాకి హీరో స్టిఫ్ గా ఉండకూడదు, కొడితే అలా అది కాదండి, చాలా లూజ్ గా ఉండాలి, ప్రతి వాడు అంటే చూడగానే ఇరిటేషన్ వచ్చేయాలి జనాలకి, అలాంటి క్యారెక్టర్ ఉండాలండి. దాని తర్వాత అతను అక్కడ షూటింగ్ వెళ్ళిన ప్రాసెస్ లో కలిశానండి. అతను చూస్తే షాక్ ఏంటంటే అతను ఇంతే ఉన్నాడు. అంటే నేనేదో ఊహించుకున్నాను బచ్చల మల్లి అంటే ఉంటాడు, పెద్ద కండలు వేసుకుని ఉంటాడు అనుకుంటే చాలా సింపుల్ గా చిన్న కళ్ళజోడు పెట్టుకుని వచ్చి అతను కలిశానండి. సో డెఫినెట్ గా వాట్ ఎవర్ డైరెక్టర్ ఇన్పుట్ అండి అన్ని మొత్తం ఆయన క్లియర్ గా A to Z నుంచి నా కోసం నాతోడు కానివ్వండి, ప్రసాద్ గారితో కానివ్వండి, హరితేజ గారితో కానివ్వండి, ఆయన క్లారిటీగా అందరికి కథ చెప్పాడు. ఫస్ట్ వచ్చి కథ చెప్పి ఆ కథలోనే మమ్మల్ని క్యారెక్టర్స్ లా బిహేవ్ చేయించాడు. కానీ ఇది ఎక్కడ హీరోలా ఉండడు. మీరు ఈ సినిమా చూస్తే నేను హీరో కాదండి, క్యారెక్టరే. తను ఎలా ఫీల్ అయ్యాడు అంటే తను కలిసాను అన్నారు కదా బచ్చల మల్లి, వచ్చినప్పుడు ఏమన్నాడు? కాళ్ళు తీసుకుని అందరితో నాకదే చేస్తున్నాడు, నేనే పర్మిషన్ ఇచ్చాను అన్నాడు. ఓకే టైటిల్ కూడా పెట్టేశారు. బట్ ఆయన ఎన్ఓసి కూడా ఇచ్చారు. అంటే చాలా హానెస్ట్ గా ఇన్నోసెంట్ గా ఉంటుంది. బట్ ఇప్పటికే ఆ పవర్ ఉంది, ఇది బలుపు ఉంది. ఇంకా
సుబ్బు గారు సార్ ఈ సినిమాకి సంబంధించి అందరూ క్లైమాక్స్ గురించి ఎక్కువ చెప్తున్నారు, మీ టీం గానీ బయట గానీ. సో ఎమోషనల్ గా ఉండబోతుందని, ఎలా ఉండబోతుంది క్లైమాక్స్? అలానే కదండి మొత్తం కథ. అంటే అందరికి ఏంటంటే తెలియకుండేది ఫస్ట్ నుంచి యాక్షన్ సినిమా బచ్చలమల్లి అంటే ఏదో యాక్షన్ సినిమా అనుకుంటున్నారు. అంటే ఫైట్లు ఉండవు, 3 ఫైట్లు ఉంటాయి. ఇట్స్ మోర్ ఆఫ్ అంటే నవ్వుతాం, కామెడీ అంటే ఫుల్ గా ఉంటదని కదండి. ఎవ్రీథింగ్ మిక్స్చర్ ఆఫ్ లైఫ్ లాగా అన్ని ఎమోషన్స్ ఉంటాయి. సో ఏడుపు అన్నది కూడా ఒక ఎమోషన్ అండి, మొత్తం సినిమా అంతా ఏడుపు ఉండదు. సో క్లైమాక్స్ అంటే ఎలా ఉండబోతుంది? అది ఎక్కువ చెప్తున్నారా సార్ క్లైమాక్స్ గురించి మీ టీం గానీ మీరు? అంటే టూ ఎర్లీ రాజేష్ గారు ఇప్పుడే చెప్పాను. బట్ మా టీం నుంచి మీకు చెప్పారా? రాజేష్ అన్న గారే నేను చెప్పారా? ఇది ఇంకా మంచి జోక్. ఎందుకు లేదు చెప్పండి, అంటే ఎలా ఉండవు? ఇది మా సినిమాకి ఇంకా 15 రోజులు ఉంది. డెఫినెట్ గా 19వ తారీఖు నైట్ ప్రీమియర్ లేస్తాను. ఆ రోజు ప్రెస్ మీట్ లో చెప్తా, 19వ తారీఖు మార్నింగ్. ప్రసాద్ గారు, రాజేష్ బ్రో, క్లైమాక్స్ అదిరిపోద్ది, నెక్స్ట్ లెవెల్ లో ఉంటది, అసలు ఊహించినట్టు ఉంటది. ఇవన్నీ పక్క తీస్తే కన్విన్సింగ్ గా ఉంటది. ఓకే రాజేష్ గారు కన్వీనియంట్ గా ఉంటది, కన్విన్సింగ్ గా ఉంటది. రాజేష్ గారు, అండ్ మీరు ఈ సినిమాతో పాటు మజాకా కూడా సంక్రాంతికి అనౌన్స్ చేశారు. బట్ ఇప్పుడు సిచ్యువేషన్ చూస్తే వచ్చేటట్లేదు ఆ సినిమా. సో ఎప్పుడు ప్లాన్ చేస్తున్నారు, ఎప్పుడు ఉండొచ్చు ఆ సినిమా కూడా? ఇంకా సంక్రాంతికి రావాలా వద్దన్నది ఇంకా తెలియదు. 12 రోజులు టాకీ ఉంది. అనుకున్నట్టు అయిపోతే జనవరి 14 రిలీజ్ ప్లాన్ లోనే ఉంది. ప్రసాద్ బెహ్రా గారు, రాజేష్ గారు ప్రసాద్ గారు అయితే గ్లిమ్స్ ప్రసాద్ పెళ్లివారు మండితో యూట్యూబ్ ని షేక్ చేశారు, కమిటీ కుర్రాళ్లతో థియేటర్స్ ని షేక్ చేశారు అండ్ బచ్చల మల్లితో అదే రేంజ్ లో యూత్ ని అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయబోతున్నారా, లేదంటే ఇందులో ఎలా ఉండబోతుందండి? ఫస్ట్ మీరు నన్ను యూత్ అన్నారు, థ్యాంక్స్ అండి దానికి. నాతో పాటు ఇంకా ఇంకొక అతను ఉన్నారు, హర్ష హర్ష అని. సో కామెడీ కూడా బాగానే ఉంటుంది సార్. సో రాజేష్ దండే గారు ఇక్కడ సార్, ప్రసాద్ గారు గ్లిమ్స్ లో మీరు యాక్చువల్ గా భగవద్గీత ఇక్కడ అయ్యా మీ క్రేజ్ చూస్తుంటే ఇప్పుడు ఫ్యాన్స్ ఆ కేకలు ఉంటుంటే మీకు ఒక స్టార్ హీరోకి వచ్చిన క్రేజ్ లాగా అనిపిస్తుంది. అయ్యా ఎలా ఫీల్ అవుతున్నారు? ఒకవేళ ఎవరైనా కథ తీసుకొచ్చి ప్రసాద్ హీరోగా చేస్తావా అంటే చేస్తారా? సార్ నేను పిల్లలు చేయగలను, ఆ స్టోరీ అంటే చేస్తాను సార్. ప్రస్తుతం జరుగుతున్నాయి సార్. ఓ అవుతుందా? అవుతుంది సార్. ఓకే, అంటే ఎప్పుడు సెట్స్ తీసుకు రావచ్చు సార్ చెప్తాను సార్ ఎప్పుడే కాదు. ఎందుకు మీరు జర్నలిస్టులు అయ్యా అయ్యా అంటున్నారు? అంటే పెద్దవారు కదండి, అబ్బా మైక్ తీసిన తర్వాత అమ్మా అమృత హాయ్. సో హనుమాన్ లో పూలమ్మే పిల్ల అని ఒకటి చేశారు కదా, ఇందులో ఏమైనా మంచాలు అమ్మే కాన్సెప్ట్ ఉందా? అలా ఏం లేదండి. సో అది బాగా కనెక్ట్ అయింది ఆడియన్స్ కి, ఇప్పటికీ లూప్ మోడ్ లో వింటున్నారు. సో అలాంటి ఏమైనా సాంగ్స్ ఇన్ దిస్ మూవీ చాలా బాగా రెస్పాన్స్ వస్తుంది. సో ఏదైనా ఒక సాంగ్ అలాగే అంత ఫేమస్ అయితే నాకు మా టీమ్ కి మంచిదే. లుకింగ్ ఎలిగెంట్. థ్యాంక్ యూ నరేష్ గారు, నరేష్ గారు ఇక్కడ. సో అంటే మీరు ఇందాక మాట్లాడుతూ కంటెంట్ ఉన్న మూవీసే సెలెక్ట్ చేసుకుంటాను అంటున్నారు కదా. సో ఒక్కోసారి మనం సెలెక్ట్ చేసుకున్న మూవీస్ ఆడియన్స్ కి వెళ్తాయా లేదా అని కూడా మనం చెప్పలేము. అలాగే ఎప్పుడు కూడా నరేష్ గారు ఆ రగ్గడ్ లుక్ లోనే కనిపిస్తా, అంటే ఈ మూవీలో చాలా బాగున్నారు, ఆ బచ్చల మళ్ళీ కూడా కరెక్ట్ గా సెట్ అయ్యారు. బట్ ఎప్పుడు ఆ రగ్గడ్ లుక్ లేదా ఆ పాతకాలం సినిమాలు ఆ టైపు కథలను తీసుకున్న అవి పూర్తిగా వెళ్తాయి అని చెప్పలేం కదా. అంటే కంటెంట్ విషయంలో ఎట్లాంటి కేర్ తీసుకుంటారు రాబోయే సినిమాల్లో? కాదండి, మీరే అంటారు కదా కంటెంటే కావాలి కొత్తగా. ఇప్పుడు జనాలు అంటే ఒకటి ఏమైపోయిందంటే ఇది వరకు సంవత్సరానికి ఒక పెద్ద హీరోలు ఉంటారంటే మనకు 10 మంది ఉంటే వాళ్ళందరూ ఒక్కొక్క సంవత్సరానికి ఒక చెప్పు సినిమా చేసేవారండి. ఇప్పుడు అందరూ పాన్ ఇండియా సినిమాలు చేయడం వల్ల 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అవుతుంది. సో థియేటర్స్ కి రావడం చాలా కష్టం అవుతుంది జనాలు. సో ఆడియన్స్ అలాంటి కోరుకుంటారండి. మన మలయాళ సినిమాలు చూసినప్పుడు ఇలాంటి సినిమాలు తెలుగులో ఎందుకు చేయట్లేదు అని మాట్లాడుకుంటున్నాం కదండి. సో అలాగే మేము కూడా ఇండస్ట్రీలో ఉన్నప్పుడు సో కొత్తగా చేయాలి, అందుకుని మరీ ఎక్స్ట్రాడినరీ రిస్కులు చేయకూడదు. అంటే నేను చేసిన ఎక్స్పెరిమెంట్లు ఉన్నాయండి, ఇప్పుడు లడ్డు బాబు ఇలాంటి సినిమాలు ఎక్స్పెరిమెంట్లు అలాంటివి చేయకూడదండి. సో కంటెంట్ అంటే ఏదో ఒకటి మనం చెప్పటం, దానివల్ల వాళ్ళకి నేర్పించడమో లేకపోతే ఇప్పుడు వరకు తెలియంది ఒక ఇప్పుడు వరకు జానర్ ఎవరు ఎక్స్ప్లోర్ చేయరు, అది చేస్తే ఆడియన్స్ కొత్తగా ఉంటుంది. సో వాళ్ళకి రావడానికి థియేటర్కి రావడానికి ఇంట్రెస్ట్ ఉంటుందండి. అండ్ కామెడీ ఎప్పుడు మీకు తెలుసు, ఎవరు నవ్వు నాకు ఇష్టం ఉంటుందని చెప్పరు. సో యూ కమ్ టు ది థియేటర్స్ ఎంజాయ్ చేయడానికి. సో అది నాకు అందుకనే ఇంత కంటెంట్ అండ్ కామెడీని 2 చూస్ చేసుకుంటానని చెప్తున్నాను. నరేష్ గారు, అయితే మీరు ఇంతకు ముందు కంటెంట్ లో
సినిమాలు కామెడీ సినిమాలు ఇప్పుడు డిఫరెన్షియేట్ చేస్తున్నారు, కానీ ఇది వరకు మీ హిట్ అయిన సినిమాలన్నీ కూడా కామెడీతో పాటు కంటెంట్ కూడా ఉన్నాయి. బట్ అప్పుడు ఆడలేదు కదండి. కొన్ని సినిమాలు ఆడినాయి కదా హిట్లు. మీరు సినిమా ఆడలేదు అంటే ప్రాణ సినిమా ఆడలేదు అంటే చెప్తాను కదా. ఇప్పుడు నా బిగినింగ్ ఆఫ్ ద కెరీర్ టూ ఎర్లీ అండి. దాని తర్వాత అప్పుడు నేను చేశాను, ఎక్స్పెరిమెంట్లు చేశాను. దాని తర్వాత మళ్ళీ ఎప్పుడైతే గమ్యం గారి నుంచి తర్వాత శంభో కానివ్వండి, మహర్షి కానివ్వండి, సో అది తర్వాత అంటే అప్పటి వరకు అంటే నేను 50 సినిమాలు ఓన్లీ కామెడీ సినిమాలు తీశానండి. ప్రతి ఒక్కరు వచ్చి మీ సినిమాలో కామెడీ బాగుంటుంది కానీ అంటే మీరు కామెడీ యాక్టింగ్ చాలా ఎక్స్ట్రాడనరీ చేశారని చెప్పరు. నేను ఎప్పుడైతే నాంది ఇలాంటి సినిమాలు చూసినప్పుడు నా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడతారు. సో ఎండ్ ఆఫ్ ద డే ఆర్టిస్ట్ కి ఏమవుతుందంటే పర్ఫార్మెన్స్ గురించి కూడా ఉంటుంది కదా, నాకు కూడా ఒక చిన్న కాంప్లిమెంట్ కావాలి కదండి. అయితే యాక్చువల్ గా దీంట్లో బచ్చలమల్లి అంటే మీరు అన్నట్టు ఇది ఓన్లీ ఫైట్స్ దీంతో ఉండే సినిమా కాదు, ఒక ఎమోషన్ వాటి మీద కూడా డ్రైవ్ అయిన సినిమా. దాంతో పాటు ఇప్పుడు మూర్ఖత్వం అనేది కామెడీ కూడా ఉంటుంది. మూర్ఖత్వం దాంట్లో చెప్తాను కదండి. ఇప్పుడు వాడు ఏంటంటే నేను ఎవరి కోసం మారను, నాకు నచ్చినట్టు బతుకుతా. సో మీరు ఉంటే ఉండండి నా లైఫ్ లో, అలా వెళ్ళిపోండి. అదే నేను అనేది మూర్ఖత్వం కామెడీ కూడా ఉంటారు కదా. మరి ఈ సినిమాలో కామెడీ టైమింగ్ అంటే ఇప్పుడు మన ఆయన గాలి సీను లేదంటే ఈ సినిమాలో ప్రవీణ్ ఉన్నారు, హర్ష గారు ఉన్నారు, ప్రసాద్ బెహ్రా గారు ఉన్నారు. కామెడీ వాళ్ళకి ఇచ్చారు ఆ డిపార్ట్మెంట్ వాళ్ళకి. అంటే ఇప్పుడు మళ్ళీ కామెడీ చేస్తే మీకు క్యారెక్టర్ పడిపోతుందండి. ఎందుకంటే ఒకడు అప్పటి వరకు స్ట్రిక్ట్ గా ఉన్నాడు, ఆడు సడన్ గా ఒక 2 జోకులు చేస్తే ఆడు మళ్ళీ ఒక క్యారెక్టర్ పెరగదండి. సో అందుకు వాడు ఎప్పుడు సీరియస్ గా ఉంటాడు, వాడు చుట్టూ మాత్రం జరుగుతుంటది. అయితే దీనికి ఒక చిన్న ఎక్స్టెన్షన్ ఏంటంటే ఇప్పుడు మనం ఏదన్నా ఒక క్యారెక్టర్ తీసుకుంటే అంటే హీరో ఒక చిన్న నెగిటివ్ షేడ్ లో ఉన్నప్పుడు ఏంటంటే ఫైనల్ గా వచ్చేసరికి పాజిటివ్ గా మార్చేస్తారు, ఎందుకంటే హీరో కింద చూపించాలి కాబట్టి ఎన్ని తీసుకున్నా. బట్ వాడిని ఎలా అయితే నెగిటివ్ గా ఉన్నాడో ఆ నెగిటివ్ గా ఎండ్ చేస్తాం అనేసరికి మిగతాది సినిమా అనేది జనాలు కనెక్ట్ అవడం కానీ ఇలాంటిది ఎక్కువగా ఉంటుంది కదా. మరి దీంట్లో పాజిటివ్ గా మార్చేస్తారా హీరోని, లేదంటే ఆ మూర్ఖుడు అలా మూర్ఖుడి కింద మిగిలిపోతాడా? ఖచ్చితంగా మొత్తం లేదండి. అది ఇంకొక 20 రోజుల్లో మీకు చూస్తారు. సో చాలా ఇంకా ప్రెస్ మీట్లు ఉన్నాయి మీకు. అంటే నాకు తెలిసి డెఫినెట్ గా థియేటర్ ట్రైలర్ చూసిన తర్వాత మళ్ళీ మీకు అంటే ఫస్ట్ కంటెంట్ చూసినప్పుడు యాక్షన్ ఫిల్మ్ లాగా ఉంది, దీంట్లోకి వచ్చేటప్పుడు ఏదో ఎమోషన్ ఉందనిపిస్తుంది. సో మేము అంటే మీ ప్లాన్ కూడా అలా చేస్తున్నాం. సో వీఆర్ టేకింగ్ కంటెంట్ 1 by 1. సో నరేష్ గారు రాజేష్ గారు యాక్చువల్గా మీరు గ్లిమ్స్ లో భగవద్గీతకు సంబంధించిన ఒక డైలాగ్ ఏదో పెట్టారు. అయితే మీకు చాలా బెదిరింపులు వచ్చినాయని, ఆ డైలాగ్ తీస్తేనే కానీ సినిమా రిలీజ్ అవనేమో అని హిందూ సంఘాల నుంచి వీటి నుంచి బెదిరింపులు వచ్చినాయి అని అవి అన్నారు కదా. మరి ఆ ఇష్యూ స్టార్ట్ అయిందా అయితే ఏంటి, ఎలా జరుగుతుంది? నేను చెప్తాను సార్. అది ఎవరైతే కమెంట్ చేశారో, ఎవరైతే అదంతా బ్యాడ్ వర్డ్స్ వాడారు సార్, చాలా దారుణంగా వాడారు. ట్విట్టర్ లో కావచ్చు, కామెంట్స్ లో కూడా చాలా దారుణంగా మాట్లాడారు. వాళ్ళందరూ బచ్చలమల్లే సార్, వాళ్ళందరూ బచ్చలమల్లే. ఎందుకంటే బచ్చలమల్లి ఎలాగైతే భగవద్గీత ప్లే అవుతుంటే వినరాని పెడితే వినకుండా కట్ చేశారు సార్. నేను ఒక మంచి పాయింట్ చెప్పడం కోసమే నేను పెట్టా, అది ఉంది తర్వాత అన్నది అది కూడా వినకుండా ఇప్పుడే కట్ చేశారు సార్ వాళ్ళు కూడా. సో వాళ్ళ సినిమా చూసిన తర్వాత వాళ్ళే నాకు మళ్ళీ రీట్వీట్ చేస్తారు సార్, సారీ బ్రదర్, ఇష్యూ షార్ట్ అయింది సార్. అది ఎందుకంటే నేను హిందూ సార్, నేను సనాతన ధర్మం అంటే నాకు ఇష్టం, నా కల్చర్ అంటే నాకు ఇష్టం. నేను పవన్ కళ్యాణ్ గారికి పెద్ద ఫ్యాన్ సార్. ఆయనే సనాతన ధర్మం గురించి అంత గొప్పగా చెప్తున్నప్పుడు నేను ఆయన ఫ్యాన్ సార్. ఆయన ఎంత నేను ఆయనే దేవుడు అనుకుంటా నేను. సో ఆయన చెప్తున్నప్పుడు నేను విన్నా సార్. నేను హిందూ సార్. నేను సార్ మూర్తి గారు అంటూ అన్నవరం టెంపుల్లో నేను ఇష్టమైగా సార్ పెట్టుకుంటాను. నేను తిరుపతి వెళ్ళాను సార్, తిరుపతి వెళ్ళి దర్శనం చేసుకుంటా. నేను పక్కా హిందూ సార్, వాళ్ళు కాదు నన్ను కమిట్ చేసిన వాళ్ళు. ఎందుకంటే నేను చాలా రెస్పెక్ట్ ఇస్తాను సార్ నా ధర్మాలకి, నా దేవుళ్ళకి, నా విధానాలకి, నా పద్ధతులను నేను రెస్పెక్ట్ ఇస్తాను సార్. ఐ ఆమ్ ప్రౌడ్ టు సే ఐఎమ్ హిందూ సార్. రాజేష్ గారు సార్, మీరు బాగా పెద్ద ప్రొడ్యూసర్ అయిపోయింది అనిసుకుంటున్నారు ఆల్రెడీ. చిన్న సినిమాలు తీసే చిన్న ప్రొడ్యూసర్ సార్. మీరు యాక్చువల్లీ అనిల్ శంకర్ గారితో కలిసి స్టార్ట్ చేశారు. మరి పాపం ఇప్పుడు ఆయన వదిలేసేసి మీరు ఇండిపెండెంట్ గానే చక్కగా 3 సినిమాలు ప్లాన్ లో పెట్టేశారు. అంటే ఆ చెయ్యి వదిలేశారా? నెక్స్ట్ మజాకాలో అనిల్ శంకర్ గారు ఉన్నారు సార్. అంటే కొన్ని కథలు అనిల్ గారికి కనెక్ట్ అవ్వవు. అంటే అనిల్ గారికి కామెడీ కావాలి, ఓన్లీ కామెడీ కావాలి. ఇప్పుడు నాంది ఉంది, అనిల్ గారికి నచ్చదు. భైరవన్ కూడా చేశారు కానీ భైరవన్ ఎంటర్టైన్మెంట్ ఉంటది కదా. నరేష్ గారిని ఎంటర్టైన్మెంట్ లో చూడటం ఇష్టం అనిల్ గారు, అంతే. అదే అంతేనా? అంతేగాని చెయ్యి వదిలేదు. ఇంకా మళ్ళీ ఉంటాయి సార్, అనౌన్స్మెంట్లు వస్తాయి మా ఇద్దరు కంపెనీస్. హరితేజ గారు, హరితేజ హలో బిగ్ బాస్ 2 సార్లు వెళ్ళారు.
ఇక్కడ కూడా యాక్టింగ్ అండ్ యాంకరింగ్ రెండు కూడా చేస్తారు. మీ లక్కీ నెంబర్ 2. ఓ మీరు చెప్తుంటే ఇప్పుడు ఆలోచిస్తుంటే 2 అని అనిపిస్తుందండి. ఆల్ ద ఈవెన్ నెంబర్స్ బేసిక్లీ 2, 4, 6 అలా వెళ్తుంది. హరితేజ గారు అంటే ఎక్కువగా కామెడీ మాకు ఎక్కువ యాక్సెప్ట్ చేస్తాం. బట్ ఇందులో నరేష్ గారు అంటే కామెడీ ఎక్కడ ఉండదు, డిఫరెంట్ రోల్ లో చూస్తున్నారు అంటారు. ఏంటి ఆ డిఫరెంట్ రోల్ ఒకసారి కొంచెం బేసిక్ గా నేను ఎప్పుడు అనుకుంటూ ఉంటానండి, ఒక్క సినిమాలో కామెడీ హిట్ అయింది, ఎస్ భగవంతుడి దయ, వెల్ అండ్ గుడ్, మీరు అందరూ ఆదరించారు. కానీ అదొక్కటే నా బలం కాదు, నా బలం ఇంకా చాలా విషయాల్లో ఉంది. అది బయటికి తీసుకొచ్చే డైరెక్టర్ ఎవరన్నా రాస్తే అంటే ఇమోషన్ ఎనీథింగ్, బికాస్ ఐ ఆమ్ అ పర్ఫార్మర్, ఐ లవ్ టు పర్ఫార్మ్. సో నాకు ఆ స్కోప్ ఉంటే బాగుంటుంది అని నేను చాలా మేనిఫెస్ట్ చేశానండి ఎవ్రీ డే. ఐ డోంట్ నో, ఆ మేనిఫెస్టేషన్ డైరెక్ట్ గా సుబ్బు గారి దగ్గరికి వెళ్ళి ఆయన చెవిలో పడిందేమో, నాకు ఈ పాత్ర ఇలా వచ్చింది. సో ఎంత కుదిరితే అంత విశ్వరూపం చూపించొచ్చు అనేలాంటి ఒక అద్భుతమైన ఇమోషనల్ క్యారెక్టర్. అండ్ నేను అన్ని రకాల క్యారెక్టర్లని పోషించగలనన్న విషయం అందరికీ తెలియాలి అన్న నా ఒక ఆశ ఈ సినిమాతో తీరబోతుంది అన్నది నా ఆనందం. నరేష్ గారిని చిన్నారా అన్నారు కదా మీరు, సో ఆయన ఏం చిన్నాను ఏంటి, నా రోల్ ఏంటి అని అనిపించలేదా డైరెక్టర్ చెప్పినప్పుడు? నరేష్ అక్కడ మంచి అద్భుతమైన ట్విస్ట్ ఉందండి. ట్విస్ట్ అంటే ఒక క్యూట్ ట్విస్ట్ ఉంది. ఆయన నాకు చిన్నాన్నే గాని నిజంగా చిన్నాన్న అలా ఉండదు క్యారెక్టర్. ఇంకా వయసులో చిన్న ఆయనే, కానీ నేను అలా ప్రేమగా పిలుస్తూ ఉంటాను, వరసలో అలా పిలుస్తూ ఉంటాను అన్నమాట. బాగుంటుంది మా ఇద్దరి కాంబినేషన్, చాలా క్యూట్ గా ఉంటుంది. ఇంతకన్నా ఎక్కువ చెప్తే మళ్ళీ తిడతారండి, కాబట్టి మీరు 20th చూడండి అదేంటో. నరేష్ గారు, అంటే మీ నుంచి వచ్చిన మల్టీ స్టారర్ సినిమాలన్నీ కూడా సూపర్ హిట్ కదా, మళ్ళీ ఎవరితో అయినా జతకట్టి రాబోతున్నారా? అంటే ఇప్పటి వరకు నన్ను ఎవరు అప్రోచ్ అవ్వలేదండి. డెఫినెట్ గా అప్రోచ్ అయితే మంచి క్యారెక్టర్ ఉంటే డెఫినెట్ గా చేస్తానండి. అండ్ ఆల్వేస్ అంటే గేమ్ ఫర్ మల్టీ స్టార్ మీరు ఫస్ట్ నుంచి చూసుకుంటే, సో నాకు కూడా చేయాలని చాలా మంది యాక్టర్స్ తోటి ఇంకా చేయలేదు నేను. అందరితో అవకాశం దొరికితే ప్రతి ఒక్కరితో చేయాలని. నరేష్ గారు సార్ తెలుగులో సామెత ఉంది, కాళ్ళు మర్చిపోయారు సామెత, కార్లు వేళ్ళవుతాయి సార్, కాదా? కాపురం చేసే కళ కాళ్ళు దొక్కినప్పుడు తెలుస్తుంటారు. అలాగే సినిమా హిట్ అవుతుందా లేదా అనేది క్లిమ్స్ చూసినప్పుడు కానీ, మీరు ఇందాక ట్రాక్టర్ మీద వచ్చినప్పుడు కానీ, ఇప్పుడు టీజర్ చూసినప్పుడు కానీ తెలిసిపోతుంది. టీజర్ అయితే ఎక్సలెంట్ గా ఉంది సార్. సినిమా బ్లాక్ బస్టర్ అని చెప్పడానికి ఇదే నిదర్శనం. మీ ప్రమోషన్ కూడా చాలా ఇన్నోవేటివ్ బ్రదర్. ఎంతకంటే ఎక్కువ చెప్పలేను. సినిమా అయితే బ్లాక్ బస్టర్ అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అండ్ ఇంకొకటి ఏంటంటే, నాకు నాంది సినిమా హిట్ అయిన తర్వాత ఎక్కువ ఫస్ట్ ఫోన్లు వచ్చినాయండి మీరే, మీ ప్రెస్ వాళ్ళే. ప్రసాద్ మల్టీప్లెక్స్ ఐమాక్స్ నుంచి ఫోన్ చేసి ప్రతి ఒక్కరండి 11:30 కాడి నుంచి ఇంటర్వల్ అయ్యేటప్పటి నుంచి ఫోన్లు వచ్చింది. సో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ద సేమ్ ఫోన్ కాల్స్ ఫర్ దిస్ ఫిల్మ్ ఆల్సో ఆన్ 20th December. డైరెక్టర్ సార్ ఇప్పుడు ఒక మూర్ఖుడు కదా అని చెప్పారు సార్. ఒక మూర్ఖుడు వల్ల అడ్వాంటేజెస్ కన్నా డిసడ్వాంటేజెస్ ఎక్కువ ఉంటాయి కదా సార్. అంటే దీని వల్ల ఏదైనా స్టోరీ వల్ల యూస్ఫుల్ మెసేజ్ ఏమైనా ఉండబోతుంది అనేసి అనుకోవచ్చా? ఎక్స్పీరియన్స్ ఉంటుంది సార్, మెసేజ్ లాగా ఏముండదు. అతని ఎక్స్పీరియన్సెస్ అతని లైఫ్ లో జరిగినవే ఉంటాయి తప్ప క్లాస్ పీకినట్టు గా ఇలా మారండి అలా ఉండండి అదే ఉండదు సార్. నరేష్ సార్ అంటే ఏ మనిషి అయినా అంటే ఒక మనిషి పుట్టుకతో మంచివాడా చెడ్డవాడా అనేది మనం చెప్పలేము సార్. పరిస్థితులు అనేవి అతన్ని ప్రేరేపిస్తుంటాయి. అంటే పరిస్థితులను బట్టే మనిషి మంచి చెడు వైపు వెళ్తారు కదా. ఆ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఈ కథలో మీరు ఏం చెప్పబోతున్నారు? అంటే ఎగ్జాక్ట్లీ మీరు చెప్పిందే సార్. పరిస్థితులు కలిగినప్పుడు బార్డర్ దాటొద్దు సార్. మూర్ఖత్వం ఉంటది, ప్రతి ఒక్కరిలో ఉంటది, బట్ బార్డర్ దాటొద్దు. పరిస్థితులు ఏమైనా కావచ్చు కానీ బార్డర్ దాటకండి అని చెప్పడం సార్. ఇంకొకసారి పోస్టర్ లో చూసినప్పుడు